అంజులో ఉన్న ఆరుని ఘోర బంధించడానికి ట్రై చేస్తూ ఉంటే అంజు రోడ్డు మీద పారిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు రామూర్తి టెన్షన్గా కారులో వెళ్తూ ఉంటాడు. మరో పక్క బాగి కూడా అంజు ఇంటికి ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. ఘోర తరుముతూ ఉంటే అప్పుడు అంజులో ఉన్న ఆరు ఒక పాడుబడ్డ ఇంట్లోకి వెళ్తుంది. ఘోర కూడా ఆ ఇంట్లోకి వెళ్ళి ఆరు కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక ఆరు ఎక్కడ కనిపించకపోవడంతో ఘోర, నాకు ఓపిక ఉన్నంత వరకే నేను నీ కోసం వెతుకుతాను, నీ బిడ్డ ప్రాణాలతో ఉంటుంది, నువ్వు కనుక నాకు దొరక్కపోతే నీ బిడ్డ ప్రాణాలతో ఉండదు అని చెప్పి ఘోర బెదిరిస్తూ ఉంటాడు. దాంతో అంజులో ఉన్న ఆరు ఘోర ముందుకు వస్తుంది. నా బిడ్డని ఏం చేయొద్దు అని చెప్పి ఆరు బతిమలాడుతూ ఉంటే ఘోర ఏవో మంత్రాలు చదువుతూ ఆరుని బంధించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక ఆ మంత్రాలను వినలేక ఆరు గట్టిగా చెవులు మూసుకుంటుంది. అప్పుడే అక్కడికి అమర్ వస్తాడు. ఘోర చెంపలు పగలగొడుతూ ఘోరాని కొడుతూ ఆరుని అమర్ కాపాడుతూ ఉంటాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.